నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏ సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు అతన్ని ఇప్పటికీ టాప్ లెవెల్లో నిలబెట్టాయి. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నారు. వరుసగా 4 విజయాలు అందుకున్న ఆయన బోయపాటి డైరెక్షన్లో చేసిన అఖండ 2తో భారీగా డీలా పడ్డారు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన అనుకున్న సక్సెస్ని సాధిస్తారని అందరూ అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు ఆయన భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఏజ్లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ తన స్టామినా ఏంటో చూపించగలుగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు ఇంకొంతమంది దర్శకులు చెప్పే కథలు వింటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నారనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. కారణం ఏమంటే హరి కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్గా చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు కాబట్టి. అలాంటి దర్శకుడు బాలయ్య బాబుతో జోడీ కడితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హరి ఆశించిన మేరకు సక్సెస్లు సాధించలేదు కాబట్టి ఈ మూవీకి తనకి ఏ రేంజ్ సక్సెస్ సాధించి పెడుతుంది, తద్వారా బాలయ్య సైతం మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోగలుగుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక హరి తన కెరియర్లో చేసిన సినిమాల్లో స్వామి, సింగం సినిమాలు అతనికి మంచి ఇమేజ్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అలాంటి సినిమాలే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వాటన్నింటినీ ఎలా మేనేజ్ చేస్తారో, బాలయ్య ఇమేజ్ను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ హరికి ఉందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.